వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందు హెడ్లైన్స్ చూద్దాం. గుడివాడలో కదిలిరా సభ పాల్గొన్న చంద్రబాబు, వేలాది కార్యకర్తలు. భారత్లో రైతుల ఆత్మహత్యలు అతిపెద్ద సమస్య. ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో సీఎం రేవంత్ ప్రసంగం. పార్లమెంట్ ఎన్నికల్లో త్రిమిక పోటీ. కాంగ్రెస్ బీజేపీలది కుమ్మక్కు. రాజకీయాలన్న కేటీఆర్. రేపు విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ. నగరంలో భారీ వాహనాలకు అనుమతి నిరాకరణ. అయోధ్యకు తిరుమల శ్రీవారి లడ్డు. 1,00,000 లడ్డూలు అందించేందుకు ఏర్పాట్లు. హైదరాబాద్ రాజేంద్రనగర్లో తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో దాడులు నిర్వహించింది. సమీర్ హాస్పిటల్లో వైద్యుడిగా పనిచేస్తున్న ముస్తఫా ఫెంటనాయిల్ అనే నిషేధిత డ్రగ్స్ విక్రయిస్తున్నాడు. హెరాయిన్ కంటే 50 రెట్లు, మార్ఫిన్ కంటే 100 రెట్లు ఎక్కువ ప్రమాదకరమైన డ్రగ్ ఇది. ఈ డ్రగ్ను పోర్టర్ యాప్ ద్వారా ఇతరులకు సప్లై చేస్తున్నారు. ఒక్కో బాక్స్ ఇంజెక్షన్లను 17,500 అమ్ముతున్నారు వైద్య దంపతులు. కాగా నెల రోజులుగా వైద్యులపై నిఘా పెట్టారు నార్కోటిక్ అధికారులు. కొద్ది రోజుల క్రితం వైద్యుడు ముస్తఫా కువైట్ వెళ్ళాడు. దీంతో ముస్తఫా భార్య నజీబ్ ఖాన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముస్తఫా ఇంట్లో 57 ఇంజెక్షన్లు, 6 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్లో తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో దాడులు నిర్వహించింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, రాజేంద్రనగర్లో తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో దాడులకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? అనస్థేషియా వైద్యుడిగా ఉన్న ముస్తఫా తను పూర్తిగా ఒక యాప్ ద్వారా ఫెంటనాయిల్ అనే ఒక డ్రగ్స్ ను కూడా సరఫరా చేస్తున్న విషయం తెలుసుకున్న యాంటీ నార్కోటిక్ బ్యూరో రాజేంద్రనగర్ లోని తన నివాసంలో కూడా సోదాలు కూడా నిర్వహించారు. సోదాల్లో చాలా భయంకరమైన విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా చూస్తే ఫెంటనాయిల్ అనే ఒక నిషేధిత డ్రగ్ ను ఆ యొక్క పోర్టర్ యాప్ ద్వారా ఇతరులకు సప్లై చేస్తున్నారు డాక్టర్ సంబంధించిన దంపతులు. అయితే కొద్ది రోజుల క్రితము ఆ ముస్తఫా తో కువైట్ కూడా వెళ్లారు. దాని తర్వాత ఆ భార్య సంబంధించి పూర్తిగా ఈ యొక్క డ్రగ్స్ ను యథావిధిగా ఈ యొక్క పోర్టర్ సంబంధించిన యాప్ లో దీనికి సంబంధించి కూడా డ్రగ్స్ సరఫరా చేస్తున్న విషయం తెలుసుకున్న యాంటీ నార్కోటిక్ బ్యూరో ఒకసారిగా దాడులు నిర్వహించింది. దాడులు నిర్వహించిన నేపథ్యంలో 57 ఇంజక్షన్లను కూడా యాంటీ నార్కోటిక్ బ్యూరో స్వాధీనం చేసుకుంది. అయితే దీని విలువ దాదాపు ప్రజెంట్ మాత్రం 5 లక్షలకు సంబంధించిగా ఉంటుందని చెప్పి కూడా పోలీసులు కూడా అంచనా వేస్తున్నారు. ఒక్కొక్క ఇంజక్షన్ బాక్స్ సంబంధించి చూస్తే 17,500 రూపాయలకు అమ్ముతున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇది పూర్తిగా ఈ యొక్క ఏదైతే డ్రగ్స్ సంబంధించి కొకైన్ కావచ్చు, హెరాయిన్ కావచ్చు, దీనికి సంబంధించి 50 రెట్ల కంటే ఎక్కువగా 100 రెట్లు పనిచేస్తుంది. ఒక ఇంజెక్షన్ తీసుకుంటే ఈ యొక్క డ్రగ్స్ బాడీలో చాలా అధికంగా ఉంటుందనేది మాత్రము ఇప్పటికే యాంటీ నార్కోటిక్ బ్యూరో పోలీసులు చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి చూస్తే ఇంజెక్షన్ కు బాలిస్తైన ఒక వ్యక్తిని కూడా పూర్తిగా దీనికి సంబంధించి అతను ఇచ్చిన సమాచారం మేరకే ఈ యొక్క అదుపులోకి తీసుకున్నట్లుగా యాంటీ నార్కోటిక్ బ్యూరో కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి చూస్తే డ్రగ్స్ మాత్రం అనేక విధాలుగా సరఫరా చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా డ్రగ్స్ సరఫరా కాకుండా మాత్రం చర్యలు తీసుకుంటామనేది మాత్రం ప్రధానంగా పోలీసులు చెప్తున్నారు. పవన్, అలాగే ఈ ఫెంటనాయిల్ అనే నిషేధ డ్రగ్ చాలా ప్రమాదకరమని చెప్తున్నారు. మీరు చెప్తున్నట్టుగా ఈ ముస్తఫా చాలామందికి అమ్ముతున్నారని చెప్తున్నారు. మరి ఎవరైతే కొంటున్నారో వారికి సంబంధించిన దానిపై కూడా పోలీసులు దృష్టి పెట్టారా? దానికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? అయితే ఇతను అనస్థేషియా వైద్యుడిగా చలామణి అవుతున్న నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఫెంటనాయిల్ అనే ఒక నిషేధిత డ్రగ్స్ ను ఎవరికి అనుమానం రాకుండా పోర్టర్ యాప్ ద్వారానే యొక్క సప్లై కూడా చేస్తున్నారు. అయితే పోర్టర్ యాప్ ద్వారా సప్లై చేస్తూ ఎవరికి అనుమానం రాకుండా దాని ద్వారానే ఇంజెక్షన్ కొనుగోలు చేయడము, దాని ద్వారానే అందరికి సప్లై చేయడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.
గుడివాడలో రా కదిలిరా సభలో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. తీసుకుపోయే పరిస్థితికి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి సొంత వ్యాపార సంస్థ పెట్టాడు. ఎక్కడికక్కడ సంపదంతా కూడా ఇసుక, మద్యం, భూ కుంభకోణాలు, సెటిల్మెంట్లు, ఎక్కడ చూసినా దోపిడీనే దోపిడీ. ఇవన్నీ చాలకుండా ఇప్పుడు కొత్తగా ఒక చట్టం తీసుకొస్తున్నాడు, భూరక్షణ చట్టం. అది భూరక్షణ చట్టం కాదు, భూభక్షణ చట్టం. రేపు రాబోయే రోజుల్లో ఈ చట్టం వస్తే తమ్ముళ్ళు ఇప్పుడే చూస్తున్న విషయాలు కూడా చెప్తాను. మీ ఆస్తులు వీళ్ళు కొట్టేస్తున్నారు. రేపు రాబోయే రోజులు మీ భూమి మీది కాదు. ఇప్పుడు ఓట్ల దొంగలు పడ్డారు, రేపు భూముల దొంగలు పడతారు. మనకు అన్ని ఇబ్బందులు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని నేను టోటల్గా చెప్తున్నా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, భూరక్షణ చట్టం తెలుగుదేశం వస్తానే రద్దు చేస్తాం, యథావిధిగా ముందుకు పోతామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దుర్మార్గుల చేతుల్లో టెక్నాలజీ ఉంటే అత్యంత ఏమి బాధ లేదు. మీ భూమి పక్కన 22A అని ఒక్క లెటర్ రాస్తే ఇంకా నీ భూమి పని అయిపోయింది. ఇది గవర్నమెంట్ భూమి అయిపోతుంది ఒక్క దాంతోనే. దానిపైన నువ్వు అప్పీల్ కూడా పోవడానికి వీలు లేదు. నేరుగా హైకోర్టుకు పోవాలి. ఎంతమంది హైకోర్టుకు పోతారని అడుగుతున్నా. ఇలాంటి పనికి మాలిన పనులన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ ఈరోజు మనం చూస్తున్నాం, మళ్ళా కొత్త డ్రామా వేస్తున్నాడు. నిన్న మొన్న మీరు చూశారు, మీ బిడ్డ అంటూ ఎన్నికల ప్రచారానికి వస్తున్నాడు. మీరు ఒకటే చెప్పాలి, నువ్వు మా బిడ్డ కాదు, రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ గడ్డ, మిమ్మల్ని వదిలించుకుంటామని చెప్పాలి. సినిమాల్లో, పాత సినిమాల్లో చూసేవాడు నాగభూషణాన్ని, జ్ఞాపకం ఉందా మీకు? తడిగుడ్డతో గొంతులు కోసేవాడు. అలాంటి తడిగుడ్డతో గొంతులు కోసే రకం ఈ జగన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్ని కుట్రలే, అన్ని కుతంత్రాలే. చేసేది మాత్రం మీరు చూశారు. బాబాయ్ ఏమైంది? బాబాయ్ ఊ కిల్డ్ బాబాయ్. ఎన్ని డ్రామాలు జరిగాయి బాబాయ్ దీంట్లో. ఇప్పటికి కూడా అసలు వాళ్ళు అరెస్ట్ అయ్యారా అని నేను అడుగుతున్నా. అసలు వాళ్ళు అరెస్ట్ కారు. కడాన మీరు చూస్తే ఆయన కూతురు, ముఖ్యమంత్రి చెల్లెలు, ఆవిడ మీదనే కేసులు పెట్టారు. సిబిఐ పైనే కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఏమనాలి వీళ్ళని అడుగుతున్నా అంటే, అడిగే వాళ్ళు లేరు, ఏం చెప్పినా నమ్మతారు, దౌర్జన్యం చేయాలని చేసే పరిస్థితికి వచ్చారు. నిన్నే చూశారు కోడి కత్తి సీను. ఏం తమ్ముళ్ళు, ఆ కోడి కత్తి సీను ఏమయ్యాడు ఇప్పుడు? ఎన్నేళ్ళయింది? 5 సంవత్సరాలు. ఒక దళిత వ్యక్తి ముఖ్యమంత్రి ఆ రోజు చెప్పాడు, నేనేదో లైట్గా పొడిస్తే ముఖ్యమంత్రి అవుతాడని. ఆయన లైట్గా పొడిచానని ఆయన చెప్తే, కాదు నన్ను హత్యా ప్రయత్నం కోసం వచ్చాడని మన మీద నేరం వేయాలని ప్రయత్నం చేసి పాపం ఆ కోడికత్తి సీను జైల్లోనే ఉండిపోయే పరిస్థితికి వచ్చాడు. అంటే ఎలాంటి ప్రమాదకరమైన వ్యక్తో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో ఇలాంటి వాళ్ళని చూస్తే మనకు అర్థమవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మీరు చూడండి, అందరం మనం ఆలోచిస్తాం, మన చెల్లెలకు కూడా వాటా ఇస్తామా లేదా? ఆస్తిలో అందరికీ హక్కు ఇస్తామా లేదా? ఆస్తిలో సమాన హక్కు తెచ్చినటువంటి వ్యక్తి ఎవరు? ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా మగబిడ్డ ఆడబిడ్డ సమానమే, ఆస్తిలో ఇద్దరికి సమాన హక్కు ఇవ్వాలని చట్టం తెచ్చిన ఒక మహానాయకుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. కనీసం ఆస్తిలో హక్కు కూడా ఇచ్చే పరిస్థితిలో లేడు. మొన్నటి వరకు మీరు చూశారు,
ఏ విధంగా మాట్లాడారు. ఆవిడైతే మొత్తం జగనన్న బాణం. ఇప్పుడు జగనన్న బాణం ఎక్కడికి వచ్చిందో మీరే చూస్తున్నారు. మళ్ళీ అంటే నేనేమంటున్నానంటే విశ్వసనీయత గురించి మాట్లాడుతున్నారు. ఇదే మీ విశ్వసనీయత నేను అడుగుతున్నా. ఇంకో మాట చెప్పాడు, మద్యపాన నిషేధం చేయకపోతే ఓట్లు అడగనని చెప్పాడా లేదా? చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. 36,000 కోట్ల రూపాయలు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చాడా లేదా? ఇప్పుడు ఓటు అడిగే హక్కు ఆయనకు ఉందా అని అడుగుతున్నా. లేదు అంటే గట్టి చెప్పండి, ఓటు అడిగే హక్కు లేదని. అంటే కథలన్నీ చెప్పి తాగుబోతుల బలహీనత అడ్డం పెట్టుకుని ఇంకా ఎక్కువ తాగిచ్చాలని 36,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి నాకు విశ్వసనీయత ఉందని మాట్లాడే వ్యక్తుల్ని ఏమనాలి నాకైతే అర్థం కావడం లేదు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఏం తమ్ముళ్ళు వచ్చిందా? ఉద్యోగాలు డిఎస్సి పెట్టాడా? డిఎస్సి ఒక డిఎస్సి పెట్టారా? 5 ఏళ్లలో వస్తాయా ఉద్యోగాలు? మళ్ళా జాబు రావాలంటే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రావాలి. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తే యువతకు హామీ ఇస్తున్నాం, ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పించే బాధ్యత మాది అని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అందుకే యువతకు హామీ ఇస్తున్న యువగళం కింద 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత ప్రభుత్వంలో, ప్రైవేట్లో ఉద్యోగాలు సృష్టించే బాధ్యత తీసుకుంటాం. ఇంకో పక్క ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం. ఇదే కాదు, తమిళలో ఆంధ్రప్రదేశ్ని ప్రపంచానికే అనుసంధానం చేస్తాం. మీ ఇంట్లో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్, మీ ఇంట్లో కూర్చొని ప్రపంచం మొత్తం పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాం. ఇంకా బోరు కొడితే అన్ని మండలాల్లో, పెద్ద గ్రామాల్లో వర్క్ స్టేషన్లు పెట్టి అక్కడొచ్చే పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాం. ప్రపంచంలో ఉండే కంపెనీలన్నీ తీసుకొస్తాం. తద్వారా ప్రతి ఒక్క తమ్ముడికి, ప్రతి ఒక్క చెల్లెలకి ఉపాధి కల్పించే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన ఈరోజు మీరు చూడండి, వీళ్ళు రేపు వస్తారు, మళ్ళీ ప్రచారానికి వస్తారు. వైసీపీ నేతలు నిలదీయండి. మాకు కావాల్సింది బూతుల నేతలకు కాదు, అభివృద్ధి పాలకులు కావాలని మీరు నినదించాల్సిన అవసరం ఉంది. గ్రామంలో మేము అడిగింది మా బిడ్డలకు ఉద్యోగాలు, గంజాయి కాదని తేల్చి చెప్పవలసిన బాధ్యత ప్రజలపైన ఉంది. ఊరూర అక్రమ కేసులు కాదు, వాడ పరిశ్రమలు రావాలని డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. మనకు కావాల్సింది మాయ మాటలు కాదు, వ్యవసాయ సబ్సిడీలు రావాలి, రోడ్లు బాగుండాలి. నేను అడుగుతున్నా, ఈ గుడివాడ చుట్టుపక్కల ఈ ప్రాంతానికి వచ్చే ఒక్క రోడ్డైనా బాగుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేతగాని దద్దమ్మలు చెప్పే ఆన్సర్ విన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. రోడ్డు ఏవయ్య అంటే నిన్నెవడు కారు కొనమన్నాడు అంటాడు, నిన్నెవడు బస్సులో తిరగమన్నా అంటాడు. అంటే ఎన్నిక్కి పోవాలి, రాతి యుగానికి పోవాలి. మనం ఇంకా అందరికీ కాలినడకే గతి. ఆ పరిస్థితికి వచ్చారు. నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని అందరినీ ఒకప్పుడు మీరు చూస్తే ఊరూరు తిరిగాడు, బుగ్గలు నిమరాడు. అవునా? చేశాడా లేదా? ఇప్పుడు పరదాలు కట్టుకొని తిరుగుతున్నాడు. ఎక్కడన్నా తిరిగే ధైర్యం ఉందా అని అడుగుతున్నా. తప్పు చేసిన వాడు తడబడతాడు, ధైర్యంగా తప్పు చేయనోడు ఎవరికి భయపడడం లేదు. అదే మనం చేసే పనిని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ధైర్యంగా
చేసిన పనులు చెప్పి ధైర్యం ఉండే పార్టీలు తెలుగుదేశం, జనసేన. తప్పులు చేసి భయపడిపోయి పిరికితనంతో ఎక్కడికక్కడ పరదాలు పట్టుకొని తిరిగే పార్టీలు ఈ రెండు. అందుకని మీరు ఒకే విషయం గుర్తుపెట్టుకోవాలి, 5 సంవత్సరాలు ప్రభుత్వం ఇచ్చిన జీవోలు కూడా బయట రాకుండా దాచిపెట్టుకున్నారు. ఎందుకంత భయం అంటే, భయం ఎందుకంటే అన్ని తప్పుడు జీవోలు, చీకటి జీవోలు, వాళ్ళు చేసినటువంటి ఘోరాలు, నేరాలు, అవినీతి, అక్రమాలు అవి బయట వస్తే కోర్టుకు పోతే వీళ్ళ పునాదులే కదిలిపోతాయని జీవోలు కూడా ఇష్యూ చేయకుండా వెబ్సైట్లో పెట్టకుండా దాచిపెట్టుకునే పరిస్థితికి వచ్చారు. 5 ఏళ్ళయింది, ఒక్కసారి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడా ఎప్పుడన్నా ఈ ముఖ్యమంత్రి? పెట్టే ధైర్యం ఉందా ఈ ముఖ్యమంత్రికి? అందుకే భయం. ఆయన చెప్పిన హామీల్ని మనం అడుగుతామనే ఉద్దేశంతోనే భయపడి ఎక్కడా పెట్టే పరిస్థితి లేదు. నిన్న మొన్న ఒక వింత చూశారు. 30 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ భువనేశ్వర్ గారు మా మిస్సెస్ ఒక పిలిపించారు. పల్లె పిలుస్తుంది, రా, కదిలి రా, మనం అందరం గ్రామాలకు పోవాలని సంక్రాంతి సమయంలో పిలిపించారు. 30 ఏళ్లకు ముందు మేము మా ఊరికి పోవడం మొదలుపెట్టాం. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తెలుగువాడు సంక్రాంతికి సొంత గ్రామానికి రావాలని ఒక స్ఫూర్తినివ్వడానికి పనిచేశాం. నిన్న మొన్న చూశారు, హైదరాబాద్ కదిలి నేరుగా సొంత గ్రామానికి వచ్చారు. రోడ్లు పట్ల, ట్రైన్స్ పట్ల బ్రహ్మాండంగా వచ్చారు. అది స్ఫూర్తి. కానీ ఇతను చేసిన పని ఏంటి? ఇంటి పక్కన ఒక దేవాలయం కట్టేశాడు ప్రభుత్వ డబ్బులతో. మనమందరం దేవుడి దగ్గరికి పోతాం, ఈయన మాత్రం దేవాలయం కట్టేశాడు. పక్కన మనం పల్లికి వస్తాం, ఈయన ప్యాలెస్లో పల్లి కట్టాడు. గొప్పడే కదా. ఇలాంటి వ్యక్తులు ఈయన సమాజానికి అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏది చూసినా నటన, ఏది చూసినా బూటకం, ఏది కూడా ఒక పద్ధతి లేని రాజకీయం. అలాంటి వారి వల్ల ఏమీ లాభం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే గుడివాడలో నల్ల బెలూన్లు ఎగరేస్తే, నిరసన తెలియజేస్తే వాళ్ళే జైల్లో పెడతారా మీరు? రైతులకు కార్పొరేట్ తరహాలో లాభాలు రావాలన్నదే తన స్వప్నమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశంలో ఆహార వ్యవస్థలు, స్థానిక చర్యలు సదస్సు జరిగింది. ఇందులో రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. భారత్లో రైతుల ఆత్మహత్యలు అతిపెద్ద సమస్య అన్నారు. రైతులకు బ్యాంకులు రుణాలు రావు, ఆధునిక టెక్నాలజీ లేదన్నారు. రైతులకు సరైన లాభాలు రావడం లేదని, తెలంగాణలో మాది రైతు ప్రభుత్వం అని చెప్పారు. రైతు భరోసా ద్వారా నేరుగా పెట్టుబడి సాయం అమలు చేస్తున్నామన్నారు. India as a new elected chief minister. Personally, I grew up in a small village. I understand farmer problems practically. In India, we have a big problem in agriculture, farmer suicides. This is the biggest problem in India. They cannot sell produce, they do not get bank loans, they can't make profits, they don't have modern technology. ఖమ్మం ఎంపీ స్థానంపై కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం ఎంపీగా పోటీ చేసే హక్కు తనకు మాత్రమే ఉందన్నారు. తాను కోరుకుంటే కాదనే శక్తి ఎవరికీ లేదన్నారు. మనస్ఫూర్తిగా సోనియా గాంధీని ఆహ్వానించామన్న రేణుకా చౌదరి, సోనియా గాంధీ ఇక్కడ పోటీ చేస్తే తనకు సంతోషమన్నారు. తెలంగాణను ఇచ్చిన తల్లిగా సోనియాకు ఆ అధికారం ఉందన్నారు. ఖమ్మం ఎంపీ పోటీపై సోనియా స్పష్టత ఇచ్చే వరకు ఎవరూ అభ్యర్థి కాదన్నారు. ఏదైతే శంకరాచార్యులు వాళ్ళు వ్యతిరేకించారు, ఏదైతే సంస్థ పూర్తి అవ్వకముందే, గుడి పూర్తి అవ్వకముందే, దేవాలయం అవ్వకముందే నువ్వు శ్రీరాములు వారి ప్రాణప్రతిష్ఠ చేస్తున్నావు, చాలా శోచనీయం. వాళ్ళు రావటం లేదు. ఎవరైతే ధర్మం
హిందూ ధర్మ సనాతన ధర్మాన్ని కాపాడి మనకి దారి చూపించే పెద్దలు వాళ్ళు కూడా చెప్పిన తర్వాత మనం కేవలం అహంకారంతో ముందుకు సాగితే మనకి హిందూయిజం నేర్పిస్తారేంటండి? నేను హిందూ, నేను గర్వంగా చెప్తాను నేను హిందూగా. ములుగు గ్రామ పంచాయతీ సర్పంచ్ నిర్మలా హరినాథం ఆధ్వర్యంలో మంత్రి సీతక్కను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ త్రిపాఠి, అదనపు కలెక్టర్ శ్రేజ పాల్గొన్నారు. ములుగు జిల్లాలో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని ఈ సందర్భంగా మంత్రి సీతక్క అన్నారు. ములుగు ప్రాంతాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పదంలో తీసుకువెళ్లే లక్ష్యంతో పనిచేస్తున్నానని తెలిపారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. ములుగు జిల్లా కేంద్రంలో మోడల్ మార్కెట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని, శిథిలా వ్యవస్థలో ఉన్న బస్టాండ్ను అద్భుత రీతిలో తీర్చిదిద్దుతామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. రాజకీయాలంటే సేవ, ఈ సేవా భావంతోనే ఈ యొక్క వెనుకబడినటువంటి ప్రాంతానికి ఇంకా మరిన్ని నిధులు తీసుకొచ్చుకొని మరి మిగతా ప్రాంతాలకు తీసుకోని విధంగా అభివృద్ధి పదంలోకి నడిపించడమే లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నాము. చాలామంది కాబట్టి మరి గడప గడప కూడా నేను తెలిసినటువంటి వ్యక్తి, ప్రతి ఒక్క కుటుంబంతో పరిచయం ఉంది. అదే రకంగా వేదిక మీద ఉన్నటువంటి సర్పంచ్ గారి కుటుంబంతో కానీ, ఉప సర్పంచ్ గారి కుటుంబంతో కానీ, వార్డు మెంబర్ల కుటుంబంతో కానీ, ఇక్కడ పనిచేస్తున్నటువంటి గ్రామ సిబ్బంది వారందరూ కూడా మరి ఏదో ఎమ్మెల్యే అంటే సమయం వచ్చినప్పుడు రాజకీయాల్లోకి రావడంపై స్పందిస్తానని అన్నారు మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి. కృష్ణంరాజు జన్మదినం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని తెలిపారు. షుగర్ వ్యాధితో అనేక మంది ఇబ్బంది పడుతున్నారని, వారి కోసం దేశంలో ఎక్కడా లేని చికిత్సను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రజలకు విద్య, వైద్యం అందించాలని కృష్ణంరాజు నిరంతరం తప్పించేవారని చెప్పారు. ఈ నెల 20న కృష్ణంరాజు పుట్టినరోజు సందర్భంగా యూకే ఇండియా డయాబెటిక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా షుగర్ వ్యాధి చికిత్సా శిబిరం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కృష్ణరాజు గారు జయంతి సందర్భంగా మా స్వగ్రామం మొగల్తూరులో షుగర్ మీద గ్యాంగ్రీన్ ఫామ్ అయ్యి కాలు మీద కురుపులైన వారికి, అట్లాంటి వారికి, మంచి పేదలకి అందని వైద్యం ఇక్కడ చేయడం కోసమని నేను, పిల్లలు, బాబు నిర్ణయించుకున్నాం. అది 20వ తారీఖు ఆధ్వర్యంలో 1-2 ఆపరేషన్స్ ఎవ్రీ ఇయర్ చేద్దామని మేము నిర్ణయించుకునేది. చాలా కాస్ట్లీ ఆపరేషన్స్ ఇవి, కానీ పేదవారికి మాత్రం ఎప్పుడు మేము అందుబాటులో ఉంటాం. వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లం ఇక్కడ ఈ వైద్యం లేదు కాబట్టి ఇండియాలోని లండన్ నుంచి ఆ డాక్టర్ని తీసుకొస్తున్నాం, వేణు గారు, డాక్టర్ వేణు అని. ఆయన ఆధ్వర్యంలో అపోలో డాక్టర్స్తో కలిపి రేపు 20వ తారీఖుని అందే కాలేజీలో పెట్టాం. ఇది మీ ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా టెస్టులు చేయిస్తాము. ప్రాబ్లం ఉన్నారు ఆపరేషన్ చేయిస్తుంది. మీ అందరూ వచ్చి వినియోగించుకోవాలని మరీ అందరికీ పిలుపునిస్తాం. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అరెస్ట్ అయిన తర్వాత తన హోటల్ను అన్యాయంగా కూల్చివేశారని ఫిర్యాదు చేశారు. కోర్టు కేసు ఉన్నా కూడా కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని తెలిపారు. నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు, హీరో వెంకటేష్, రాణా కుటుంబం తన హోటల్ను అక్రమంగా కూల్చివేశారని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ అధికారులు, రాజకీయ నాయకులు దగ్గుపాటి ఫ్యామిలీతో కుమ్మక్కై తనకు అన్యాయం చేశారని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఎమ్మెల్యే గంధి శ్రీనివాస్ పర్యటించారు. పర్యటనలో భాగంగా భీమవరంలో 2,30,00,000 నిధులతో నిర్మించిన తాడేరు వంతెనను ప్రారంభించారు. నియోజకవర్గ అభివృద్ధిపై ప్రతిపక్షాలకు అవగాహన లేదన్నారు ఎమ్మెల్యే గంధి శ్రీనివాస్. అవినీతి, అక్రమాలు, కుట్ర, కుతంత్రాలు, వెన్నుపోట్లు, అబద్ధాలు ఆడడం, అంటే ఎన్నికల హామీలు అంటారు. అందులో హామీలు కాదు, అబద్ధాలు. 600 అబద్ధాలు ఆడి 2014 అధికారంలోకి వచ్చి అన్ని కూడా మర్చిపోయాడు. కానీ ఆయన చేసిందల్లా ఏంటంటే అవినీతి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో గానీ, అమరావతిలో కుట్రదారుడైన అవినీతి అక్రమాలకు పాల్పడ్డ చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టడం, ఆయన్ని కోర్టు రిమాండ్ కి పంపించడం, అరెస్ట్ చేయడం, ఇవన్నీ కూడా జరిగింది. దీని మీద ఇప్పుడు తెలుగుదేశం నాయకులు గానీ, చంద్రబాబు నాయుడు గారు గానీ ఎప్పుడు కూడా స్పష్టంగా తీసుకుని 17A రూల్ ప్రకారం గవర్నర్ గారు అనుమతి తీసుకుని అరెస్ట్ చేయాలి. అంటే అక్రమాలకు పాల్పడ్డాం అని చెప్పి ఇండైరెక్ట్ గాను ఒప్పుకున్నారు. కానీ అరెస్ట్ చేయడంలో చట్ట ప్రకారం వెళ్ళలేదు. వాళ్ళ దృష్టిలో ఏంటంటే 17A ప్రకారం గవర్నర్ గారు అనుమతి తీసుకోవాలి. అరే అంతకు ముందు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే దాని మీద తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్తోనే రాజకీయ చైతన్యం అన్నారు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గుంటూరు జిల్లా వేమూరులో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ సంక్షేమ పథకాలు చిరస్థాయిగా నిలిచిపోయాయని అన్నారు.
పేదరికం లేని సమాజాన్ని, కులమతాలకు అతీతంగా సమాజాన్ని స్థాపించాలన్న ఎన్టీఆర్ కలను నిజం చేయడమే తమ కర్తవ్యం కావాలని పిలుపునిచ్చారు.